ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ భావన. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను చెప్తున్న టాపిక్ ప్రెగ్నెన్సీలో బీపీతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. జనరల్గా ప్రెగ్నెంట్ అవ్వగానే బీపీ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే బేబీకి మంచి రక్త ప్రవాహం జరగాలి అంటే మదర్కి బీపీ లో ఉండాలి. అప్పుడు బేబీకి రక్త ప్రవాహం బాగా జరిగి బేబీ గ్రోత్ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. దాన్ని ప్రీ ఎక్లాంప్సియా ఇన్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. దాంట్లో బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటుంది. అలాంటి బీపీ కండిషన్స్ని తొందరగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు విజిట్కి వెళ్ళినా కంపల్సరీ బీపీ చెక్ చేయించుకోవాలి. అలా కాకుండా సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఒళ్ళు వాపులు రావడము, తలనొప్పి రావడము, కడుపు నొప్పి రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా బీపీ వెంటనే చెక్ చేయించుకోవాలి. అలా కాని పక్షంలో బీపీ అలాగే పెరిగిపోతూ ఉన్న ప్రెగ్నెంట్ మదర్కి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అదే కాకుండా అండి, బీపీ హై ఉండడం వల్ల బేబీ గ్రోత్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బేబీ ఉమ్మనీరు మింగేసి బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు తొందరగా సిజేరియన్ తోటి డెలివరీ చేయాల్సి ఉంటుంది. బేబీని నర్సరీలో అంటే బేబీస్కి సంబంధించిన ఐసీయూలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేయడానికి ఎవ్రీ విజిట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ తప్పకుండా చెక్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడు ఎలాంటి చిన్న హెడేక్ లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా వెంటనే బీపీ చెక్ చేయించుకొని తొందరగా బీపీ మెడిసిన్ వాడటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.